తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ ఆల్రెడీ వచ్చేసాయి. తమిళనాడు ఎగ్జిట్ పోల్స్‌లో ఆల్రెడీ ఉన్న పార్టీ డీఎంకే, ఏడీఎంకే ఇవన్నీ గెలుస్తాయని చెప్పి అందరూ అనుకున్నారు. కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ టీవీకే పార్టీ 100-120 సీట్లతో సీఎం అవుతాడు అని చెప్పి యాక్సిస్ మై ఇండియా సర్వే సంస్థ చెప్తుంది. ఈ సర్వే సంస్థ చెప్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఈ సర్వే సంస్థ నరేంద్ర మోడీ గారు 300 పైన ఎక్కువ స్థానాలతో గెలుస్తాడని చెప్పి ఈ సర్వే చెప్పింది. కానీ అనూహ్యంగా గతంలో నరేంద్ర మోడీ గారు 293 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. అప్పుడు ఈ యాక్సిస్ మై ఇండియా ఛానల్ ఫౌండర్ అయినటువంటి అతను ఒక మీడియా ఛానల్లో కూడా చాలా పెద్ద తప్పిదం జరిగింది అని చెప్పి అతను కూడా కన్నీటి పర్యాంతమయ్యాడు. కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్సే అసలు ఎన్నికల ఫలితాలా, లేదా ఎన్నికల ఫలితాలప్పుడు అవి ఇంకా తారుమారు అవుతాయా అంటే నిజమే. ఇవే ఫైనల్ ఎలక్షన్లో ప్రతి ఒక్క పార్టీ ఎన్ని సీట్లు గెలిచిద్దని ఎవరూ చెప్పలేరు. ఈ డేటా ఎట్లా తీసుకుంటారంటే ఒక సర్వే సంస్థ ప్రతి ఒక్క జిల్లాలో వారి యొక్క అనుభవజ్ఞులైనటువంటి సర్వే చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రతి గ్రామానికి వెళ్ళి ఎవరు ఏ పార్టీకి ఓటు వేశారు, ఏ పార్టీ గెలుస్తుంది, ఆడవాళ్ళు ఓట్లు ఎన్ని ఎటు వెళ్ళినాయి, మగవారి ఓట్లు ఎన్ని ఎటు వెళ్ళినాయి అని చెప్పి కూడా వీళ్ళన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఫైనల్గా అన్ని జిల్లాల నుంచి వచ్చే ఒక సర్వే రిపోర్ట్ ఆధారంగా ఈ జిల్లాలో ఇన్ని సీట్లు, వీళ్ళకి ఇన్ని వస్తాయి అని చెప్పి అంచనా వేస్తారు. కొత్తగా టీవీకే పార్టీ విజయ్ కొత్తగా పార్టీ పెట్టింది నవంబర్లో పెట్టాడు. నవంబర్లో పార్టీ పెట్టి వెంటనే సీఎం అవుతారు అని అంటే నేను కూడా ఆశ్చర్యపోయా. నేనే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే సినీ యాక్టర్గా ఎదిగి ఒక్క ఎన్టీఆర్ గారు మాత్రమే 7 నెలల్లో పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా గెలిచారు. సేమ్ అదే విధంగా విజయ్ కూడా గెలుస్తాడా అంటే చెప్పలేం. గెలవచ్చు, గెలవకపోవచ్చు. కాబట్టి ఈ సర్వే పోల్సే ఖచ్చితంగా ప్రతి ఒక్క పార్టీ ఇన్ని సీట్లు గెలిచిద్ది అని ఎవరూ చెప్పలేరు. కొన్ని మార్పులు కూడా ఉంటాయి. కాబట్టి ఈ డిఎంకే పార్టీ కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తున్నారు. ఏడీఎంకే పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నారు. విజయ్ టీవీకే పార్టీని కూడా బీజేపీ వాళ్ళల్లో కలుపుకొని ముగ్గురు కలిసి పోటీ చేసి పార్టీని స్థాపిద్దాం అని చెప్పినా కానీ విజయ్ అస్సలు వెనక్కు తగ్గలేదు. సింగిల్గానే పోటీ చేసి నేను సొంతంగానే పార్టీ స్థాపించి ప్రజలకు సేవ చేస్తాను అని చెప్పి అతను తీసుకున్నటువంటి పెద్ద నిర్ణయంలోనే అతను గెలిచాడనే మనం చెప్పుకోవచ్చు. ఇవే కాదు, సర్వే ఇంకా పీపుల్స్ పల్స్ అని చెప్పి ఇంకా కొన్ని చాలా సర్వేస్ ఉన్నాయి. ఎక్కువ కూడా యాక్సిస్ మై ఇండియా సర్వే రిపోర్ట్ని మాత్రమే ఎక్కువ నమ్ముతారు. ఎందుకు ఈ సర్వే రిపోర్ట్ను మాత్రమే ఎక్కువ నమ్ముతారు అంటే వీళ్ళు 95 సర్వేలు చేస్తే 2014 నుంచి ఇప్పుడు దాకా వీరు దాదాపు కూడా 98% ఎక్కువ శాతం వీళ్ళు సర్వే చేసిన ఎన్ని సీట్లు అయితే గెలుస్తాయో అన్ని సీట్లు కూడా 1, 2, 3 సీట్ల తేడాతో గెలిచారు. కాబట్టి వీళ్ళ సర్వే సంస్థని ఎక్కువ నమ్ముతారు. కాబట్టి ఎలక్షన్ రిజల్ట్ రావడానికి ఇంకా 3 రోజులే ఉంది. కాబట్టి చూద్దాం ఎవరు గెలుస్తారు. ఈ ఎలక్షన్ పోల్స్తోనే సోషల్ మీడియాలో టీవీకే విజయ్ ఆల్రెడీ సీఎం అయిపోయాడు అని చెప్పి చాలామంది సంబరాలు చేసుకుంటున్నారు. కానీ రాజకీయం కాబట్టి ఎటు నుంచి ఎటు మలుపు తిరిగిద్దో ఎవరూ చెప్పలేరు. కాబట్టి చూద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.